హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీల్మా వ్లాగ్స్ 06. ఈరోజు ఫుల్ వీడియో రెసిపీ చికెన్ రోల్స్ అండి. ఇవైతే మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాం అండి. దీనికోసం అయితే కేజీ మైదా తీసుకున్నాం. దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా స్మూత్గా మనం రోల్స్ చపాతీ కోసం దానికి కావాల్సినట్లుగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత ఆనియన్స్ తీసుకొని అవి సన్నంగా క్యాప్సికమ్ కానీ ఆనియన్స్ కానీ సన్నంగా మనం రోల్స్లో పైన వేసుకోవడానికి సన్నంగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. అవి కూడా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే రోల్స్ మధ్యలోని మనం చిన్న చిన్న పీసుల్లా వేసుకుంటే కర్రీ అలా చిన్న చిన్న పీసుల్లా వస్తేనే ఆ రోల్స్లోకి బయటకు రాకుండా ఉంటుందండి. ఇప్పుడైతే దానికి సరిపోయేటట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఒక స్పూను కారం వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఆ చికెన్ అంతటిని బాగా మసాజ్లా చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని ఆ పెరుగు కూడా వేసిన తర్వాత బాగా కలిపి ఉంచుకోవాలి. కప్పు పెరుగు తీసుకొని ఇప్పుడు అదంతటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని ఉంచుకుంటే ఒక అరగంట సేపు అలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. మనం రోల్స్ తయారు చేసుకునే ముందే ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంట్లోనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే నేను రోల్స్లో పైన వేయడానికి మైనీస్ అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటున్నామండి. మేము ఎక్కువ మంది కాబట్టి మైనీస్ని ఒక 5 eggs తీసుకుంటున్నామండి. దాంట్లో ఒక 5-6 వెల్లుల్లిపాయని రెక్కల్లా తీసేసి వేసుకోవాలి. దానికి సరిపోయేటట్లు సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలి. మిరియాల పొడి, ఒక ఎగ్కి 1 కప్పు ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు నేను 5 eggs వేసుకున్నాం కాబట్టి 5 కప్పులు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఒక ఎగ్ వేసుకున్నామంటే ఒకే కప్పు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం వెనిగర్ లేకపోతే నిమ్మరసం అయినా వేసుకొని మిక్సీ బాగా చేసుకోవాలి. మైనస్ ఇప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలుసు కదా, అలా మనం మిక్సీని బాగా చేసుకుంటే మైనస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ పైన ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ అంతటిని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇంక దాంట్లో ఇంకేం వేసుకోకర్లేదు. అది బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా అయినా లేదు గరం మసాలా అయినా 1 స్పూన్ వేసుకొని కొంచెం మిరియాల పొడి కొంచెం వేసుకుంటే బాగుంటుందండి. వేసుకొని ఇప్పుడు దాన్ని చికెన్ అంతటిని బాగా దగ్గరికి చేసేసుకోవాలండి. చికెన్ కర్రీ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత పాస్తా సాస్ అయినా లేదా పిజ్జా సాస్ అయినా 1 కప్పు వేసుకోవాలి. దాని తర్వాత టమాటా కెచప్ కూడా 1 కప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చికెన్ రోల్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు అన్నీ రెడీ అయిపోయాయి. చికెన్ కర్రీ రెడీ, రోల్స్లో కర్రీ రెడీ అయిపోయింది, మైనస్ రెడీ అయిపోయింది, ఆనియన్స్ సన్నంగా క్యాప్సికమ్ ఆనియన్స్ సన్నంగా కట్ చేసుకుని రెడీ అయిపోయి ఇప్పుడు ఇవన్నీ కర్రీని కొంచెం చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం రోల్స్ చపాతీ కోసం అయితే మైదా ముద్దని పెద్ద ఉండల్లా చేసుకొని చపాతీ కర్రీతోని బాగుకోవాలండి. దాన్ని మధ్యలో కట్ చేసి కొంచెం రౌండ్ పావిన తర్వాత మధ్యలో కట్ చేసుకొని ఇలా రోల్స్లో చుట్టుకొని పాముకుంటే చాలా బాగా వస్తాయండి రోల్స్ అయితే. అంటే తింటుంటే రోలు ఇప్పుడు మన పొరాటా ఎలాగా తింటున్నప్పుడు ఎలాగ పీసులు అలా వస్తాయో అలా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. లేదంటే మామూలుగానైనా చపాతీలాగైనా కొంచెం మైదా ముద్ద కాబట్టి అది బాగా చేసుకోవచ్చు. ఒకవేళ మైదా తినలేని వాళ్ళు ఉంటారు కదండి, మైదా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని చపాతీతో కూడా చేసుకొని మనం ఇలా రోల్స్లా తయారు చేసుకోవచ్చు. మేమైతే పిల్లలందరికీ మైదాతో చేసుకున్నాం, మేమైతే చపాతీతోనైతే చేసుకున్నామండి. ఎందుకంటే మైదా అంత ఇష్టం ఉండదు కాబట్టి మేమైతే చపాతీ పిండితో చేసుకున్నాం. అవి కూడా చాలా బాగా వచ్చాయి. కానీ రోల్స్ అంటే మనం బయట తినే ఫీలింగ్ రావాలంటే మైదాతో చేసుకుంటేనే బాగుంటుంది. అదే సేమ్ టేస్ట్లా వస్తుంది. అవే డబ్బులతో సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం ఒక అరగంట సేపు టైం స్పెండ్ చేసుకుంటే ఇంట్లో పిల్లలు బయట ఒక్కొక్క రోల్ తినకన్నా ఇంట్లో 2 రోల్స్ తింటారండి. బయట తినకన్నా ఇంకా మళ్ళీ మనం బయట కొనుక్కునే అంత అవసరం కూడా ఉండదు. అంతలా వస్తాయి, అంత బాగా వస్తాయి. మీరు కూడా
చేసుకొని ఒకసారి రోల్స్ చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయని నాకు కామెంట్లో పెట్టండి. చాలా బాగా వస్తాయి. మేము కూడా చేసుకొని ఆ రోజు సాయంత్రం క్లైమేట్ అయితే చల్లగా బాగుందండి. ఈ వేడి రోల్స్ తిని పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా వాళ్ళు చేసి పెడుతుంటే మాకు సరదా, ఎందుకంటే ఇలాంటివన్నీ చేస్తుంటే మాకు ఇష్టం అనమాట. సండే ఈవినింగ్ అలా చేస్తామండి మేము. మాకు ఎందుకంటే జిమ్కి వెళ్తాం కాబట్టి మాకు ఆ టైం ఖాళీ కాబట్టి మేము అలా చేస్తాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.